అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ దీపావళికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏకంగా 4 సినిమాలు పోటీకి అయితే రెడీగా ఉన్నాయి. ఇది ఇండస్ట్రీకి మంచిదే. సో లాస్ట్ ఇయర్ కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇదే దీపావళికి 3 సినిమాలు వచ్చాయి. 3 కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరి ఈ దీపావళికి అది వర్కౌట్ అవుద్దా లేదా అని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామకృష్ణ సార్, ఈ దీపావళికి 4 సినిమాలు అయితే పోటీగా వస్తున్నాయి, తెలుసు కదా. అదేవిధంగా మిత్రమండలి, డ్యూడ్, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ ఒకటి, తర్వాత ఏమో కిరణ్ అబ్బవరం కేరాంప్ ఒకటి. సో ఈ 4 సినిమాలు ఓకే, సినిమాలు ఎన్నెన్నో రావచ్చు, అది సర్వసాధారణ పోటీ పడ్డాం. ఒకే జోనర్ సినిమాలు 4 కూడా యూత్ ఎంటర్టైనర్సే. 4 కూడా యూత్ని బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళే గతంలో కూడా. సో ఈ 4 సినిమాలు వస్తున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది అసలు మీకు దీని మీద? యాక్చువల్గా మీరు అన్నట్టు మీరు 4 అంటున్నారు, కానీ నేనైతే 3 కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఆ డ్యూడ్ అనేది ఏదైతే ఉందో అది డబ్బింగ్ సినిమా. ఓకే, సో పాన్ ఇండియా కల్చర్ వచ్చాక అన్ని చేస్తున్నారేమో, కానీ సో అది కాసేపు పక్కన పెడితే మిగతా తెలుసు ఉన్న వాటిలో కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్తో ఎంతో కొంత ఇమేజ్తో రిలీజ్ అవుతున్న సినిమా తెలుసు కదా. ఎందుకంటే సిద్ధు టిల్లు బాయ్కి ఉన్న ఇమేజ్ ప్రస్తుతం అంటే ఉన్నది రిలీజ్ అవుతున్న వాటిలో ఇంకేది లేదని నా అభిప్రాయం. అంటే మిగతా వాళ్ళని తక్కువ చేశాను కాదు. ఇకపోతే మిత్రమండలికి మనం ఆల్మోస్ట్ ఆల్ ఆయన వేరు అనుదీప్ శిష్యులు ఎవరో తీస్తున్న సినిమాలా ఉంటుంది. సో మీరు అన్నట్టు యూత్ విస్ట్ కామెడీ. ఇప్పుడు గిలికజ్జాలి కదా జాతిరత్నాలు స్టోరీ అంటే ఏముంది చెప్పండి. ఏం లేదు, జస్ట్ 2.5 hours 2 hours 10 minutes నవ్వుకోవడం. యాక్చువల్ సినిమా అంటే అదే నా దృష్టిలో. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏడుపు కొట్టు సినిమాలు చూసే కన్నా కాసేపు నీ సాధక బాధలు మర్చిపోయి, నీ జాబ్ టెన్షన్స్ ఏవైతున్నాయో, నీ కెరీర్ టెన్షన్స్ ఏవి ఉన్నాయో మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేసే రావాలనేదే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రసార మాధ్యమాల్లో బలమైనది కూడా సినిమానే నా దృష్టిలో. సో అలాంటి సినిమా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉండాలనేది చూస్తారు. కాబట్టి ఈ రోజుకి కామెడీ జానర్లో వచ్చే సినిమాలు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ మిగతా వాటితో పోల్చి. రీసెంట్గా లిటిల్ హార్ట్స్ కూడా ఎగ్జాక్ట్లీ మరి ప్రభంజన చుట్టి అది ఆయనకి ఏమీ లేదు ఆ కుర్రోడికి. అంతకుముందు 90s ఏదో వెబ్ సిరీస్ లో చేశాడు శివాజీ గారి కొడుకులాగా. ఒక్కసారిగా ఆ టైమింగ్, క్యాజువల్ గా మనం మాట్లాడుకునే విషయాలు, మన ఇంటి పక్కోడో ఎదురింటోడో మాట్లాడుకున్నట్టుగా. మరి లిటిల్ హార్ట్స్ కి ఎటువంటి పబ్లిసిటీ లేదు, పెద్ద బ్యానర్లు లేవు, పెద్ద స్టార్లు కూడా కాస్టింగ్ ఏం లేదు. ఎలా ఆడేసింది? దాన్ని ఎవడో ఆడించలే, దాన్ని ఎవడో ఆడేయమని చెప్పలే. లేదా పెద్ద స్టార్లు పెద్ద డైరెక్టర్లు చూశాను బాగుంది ఒకసారి చూడండి అని ఎవడు ప్రమోట్ చేయలే. సినిమాలో సత్తా ఉంటే, సినిమా ఆశాంతం సగటు ప్రేక్షకుడికి నచ్చేలాగుంటే ఎవడు ప్రమోట్ చేయలే. సో అలాగే ఆ జానర్లో వస్తున్నవే. అయితే తెలుసు కదా అనేది కొంచెం ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది ప్రోమోస్ ట్రైలర్స్ అవి చూస్తుంటే. మరోవైపు అందులో ఆ నీరజ అనే దర్శకురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫస్ట్ టైం కాబట్టి బాగా హిట్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసే వాళ్ళు కొన్నేళ్లుగా ఆ కథని అలా గట్టి పెట్టుకొని ఫ్రెండ్స్కి, మిత్రులకి, క్లోజ్ రిలేషన్ వాళ్ళకి, అరే ఇది ఇలా సబ్జెక్ట్ అనుకుంటున్నాను, ఈ హీరో అయితే ఎవరైతే బాగుంటుంది, చిన్న మెలికి పెడుతున్నాను, ఇది ఎలా ఉండిపోతుంది అని డిస్కస్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ సినిమా మీద వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ, అప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్, వాళ్ళు నేర్చుకున్నవి చూసినవి అన్నీ కూడా ఆ స్క్రిప్ట్లో పెట్టేస్తారు. సో ఈవిడ కూడా అలా పెట్టిందని నా అభిప్రాయం. పెట్టారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుద్దని. ఎందుకంటే నందిని రెడ్డి ఫస్ట్ సినిమా కూడా అలాగే చాలా బాగా చూపించారు. అలా మొదలైంది. అలాగా కెరీర్ స్టార్టింగ్ మొదటి సినిమా అనేసరికి ఒక బాగా అటెన్షన్లో ఉంటారు. ఎందుకంటే సక్సెస్ అయితే నెక్స్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇదే విజిటింగ్ కార్డు అవుతుంది, బిజినెస్ కార్డు. కాబట్టి ఖచ్చితంగా తెలుసు కదా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధు టైమింగ్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది సుమారుగా తెలుగు ఇండస్ట్రీలో ఒక 50-60 మంది హీరోలు ఉంటారేమో నాకు తెలిసి, చిన్న చిత్తగా అందరూ కలిపి. అంతమందిలో కూడా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ లేని హీరో కాబట్టి తెలుసు కదా బాగుండొచ్చు. ఇక మిత్రమండలి అంటారా, ఆ అమ్మాయి హీరోయిన్గా చేస్తున్న అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు. ఆమె అసలు చాలా రీసెంట్గా ప్రియాంక చోప్రాతో ఒక మంచి యాడ్ చేసింది. మహేష్ బాబుతో అయితే టికెట్స్ కోసం అది బాగా క్లిక్ అయ్యాకే ఈమెకి అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. సో అది మిత్రమండలి. ఇంకా నాకు తెలిసి అనుదీప్ శిష్యులు బృందంలో ఎవడో ఉంటాడు నాకు తెలిసి. ఆ టైమింగ్, ఆ ప్రోమోస్ అవి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అది మిత్రమండలి. ఇంకోటి ఏదైనా కిరణ్ అబ్బవరము అనే వ్యక్తి నిజంగా రాజు రాణి సినిమాకు ముందు ఎవరికి తెలియదు.
చాలా కథనాలు విన్నాను. ఆయన ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, లేదు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన ఏదో ఆస్తులు అమ్ముకొని వచ్చాడు, ఎవరో ఉన్నో పట్టుకున్నాడు. కరెక్ట్గా చూస్తే ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే అరే ఈయనకి ఎంత చిన్న వయసులో ఎంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనిపిస్తుంది. అవును, మీరు చూడండి కొన్ని ఆడియో ఫంక్షన్స్లో కూడా చాలా బాగా మాట్లాడతాడు ఆయన. అంటే ఎన్నో డక్కా ముక్కాలు తిని జీవితం అవపోసన పట్టిన వాళ్ళు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతాడు ఆయన. మరి ఎక్కడని మేబీ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఉన్నాడు ఆయన కుర్రాడు, అది రాయలసీమ. చాలా ఇదిగా మాట్లాడతాడు. సినిమా అంటే ఒక పద్ధతి ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ స్కెడ్యూల్లోనే తక్కువగా టీంతోనే పెద్ద పెద్ద విదేశాలకు వెళ్ళిపోయి ఆ షూట్స్ ఈ షూట్స్ చేసేయకుండా సినిమా అంటే ఇదిరా. ఇప్పటికే 10 సినిమాలు పైగా తీసేసాడు. ఇండస్ట్రీకి నిజంగా కావాల్సింది ఇదే కదా. దానివల్ల ఎంతమంది బతుకుతున్నారు? 24 క్రాఫ్ట్స్కి యావరేజ్గా ఒక్కొక్కరిని 10 మంది వేసుకున్నా ఒక సినిమాకి చిన్న సినిమా తక్కువలో 240-250 మంది బతుకుతున్నారు కదా. అలాగే అందరూ తీస్తే అని వచ్చింది లాస్ట్ టైం. అవును, అది చాలా అంటే మనిషి కడుపులో ఉన్నప్పుడు ఎలాగో బిహేవ్ చేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ కి అయితే ఆయన అది కూడా ఈ విధంగా కూడా తీయచ్చా సినిమాని అన్నట్టుగా. అదేంటి కిడ్నాప్ ఏంటిది ఆ వెంటిలేటర్ పైకి వెళ్ళి చూస్తే ఏదో కనపడటం ఏంటి, లాస్ట్ లో తల్లి గర్భాన్ని ఎంత బాగా అంటే సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చూపించడం అనేది రాసుకోవచ్చు, బట్ అది తెర మీద చూపించడం అనేది ఫుడ్ గంటేస్తుంటే వాంతింగ్స్ అవ్వడం చాలా మంచి సినిమాటిక్. నేను అదే చెప్పబోతున్నా. సో అది మంచి హిట్ అయింది కాబట్టి ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాడు. ఆ తర్వాత ట్రోల్ చేశారు చాలా మంది, ఇది కానీ హిట్ అయిపోతే ఇంక ఇండస్ట్రీలో ఉండి భయ్యా అని కూడా చెప్పాడు. సో అట్లాంటి కిరణ్ అబ్బవరం ప్రతిదీ అటెన్షన్లో అంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా స్క్రిప్ట్లో వాటిలో ఇన్వాల్వ్ అవుతాడు, భుజానికి వేసుకుంటాడు. అండ్ రీసెంట్గా ఆయన ఒక పాడ్కాస్ట్ కూడా చూశాను. అంటే ఆ బాధ్యత తీసుకున్నోడికి ఏంటంటే భయం ఉంటుంది, భయం ఉన్నోడికి బాధ్యత ఇంకెక్కువ పెరుగుతుంది. అరే ఈ సినిమా నెక్స్ట్ ఏంటి, ఇది ఫ్లాప్ అయితే నెక్స్ట్ మనకు సినిమా ఉండదు, కెరియర్ ఉండదు అనే భయం అనేది ఉండాలి. ఉన్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్ని జాన్లు అయినప్పటికీ కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి, అది మరి చెప్పలేం. ఇప్పుడు అలా ఫ్లాప్ అయినప్పుడు అది ఓటీటీలోనో లేదా శాటిలైట్లోనో బాగా ఆడుతుంటుంది. ఇప్పుడు కలేజా కానీ ఆరెంజ్ కానీ అవి చూడండి, అప్పుడు ఆడలే, ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం టీవీలోనే 100 days అయిపోయింది కదా. సో అంటే నేను అంత బాధ్యతగా జాగ్రత్తగా చేస్తే తర్వాత దాని రిజల్ట్ చూపిస్తుంది, అప్పుడు ఆడకపోయినా. ఇకపోతే 4వది మీరు డ్యూడ్ అన్నారు. డ్యూడ్ది ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్, దీనికి ముందు ఏంటది లవ్ టుడే చేశాడు, డ్రాగన్ బాగుంది సినిమా. అంటే మనిషి అంటే ఇవాళ రేపుల్లో యువత ప్రతి చిన్నదానికి సూసైడ్లు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ఒక లైఫ్. ఆ ప్రిన్సిపాల్ చూడు ఎంత బాగా చెప్తాడు, వీడు స్టూడెంట్ అంటే ముందు ఇలాంటి వాడా నా స్టూడెంట్ అన్నవాడు లాస్ట్లో సెమినార్లో ఇలాగా బతకాలని కూడా చెప్తాడు. వాడు కూతురు కూడా క్లైమాక్స్లో అడిగిస్తాడు. సో అటువంటి ప్రదీప్ రంగనాథన్ తమిళియన్ బేసిక్గా కాబట్టి కొంచెం కలర్ తక్కువ, ఏముంటుందిలే ఈడి హీరో ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద ఇంతకుముందు మీరే చెప్పినట్టున్నారు, ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి కామని. ఈ జర్నలిస్టులు కూడా కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది చాలా తప్పుడుగా అడుగుతున్నారు. అది నలుగురిలో ప్రశ్నించాలా వద్దా అనే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, అంటే నేను అలా అడిగితే నన్ను ఎక్కువ ట్రోల్ చేస్తాను, ఎక్కువ చూపిస్తారని. ఇప్పుడు సినిమాలో ఒక పాత్ర పెట్టారండి, అది పర్టికులర్గా జాతి పేరు ఏదో పెట్టారు, అంటే ఆ సినిమా పాత్రకు అవసరం. నువ్వు ఆ జాతి వాడే ఆ జాతిని అలా కించపరుస్తారా? నేను ఆ కమ్యూనిటీ వాడిని, ఎవడైనా నా కమ్యూనిటీలో అలా చేస్తాడంటే ప్రతి కమ్యూనిటీలో ఎదవలు ఉన్నారు, ప్రతి కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉన్నారు, లేరా? సినిమా కాడ కథను అలా రాసుకున్నాడు, దాన్ని నువ్వు ప్రశ్నిస్తావంటే ఏం చేస్తావు మరి నువ్వు? అంటే మీరు అన్నట్టు జర్నలిజం అని పేరు పెట్టుకున్న ఏమంటే ఇవాళ రేపు మైకును ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిపోతున్నాడు, ఫోన్ను ప్రతి ఒక్కడు పెట్టేయడం చేసేయడం, అది కాదు జర్నలిజం అంటే. సో ఆయన మేబీ అదే అలాంటి అవమాన పడితేనే ప్రదీప్ అనేవాడు మరి కొంచెం లేస్తాడు. బట్ తమిళ వాళ్ళకి కొంచెం అది కూడా ఉంటుంది. మేబీ ఆ తమిళ వాళ్ళు అంటే పడక ఈ జర్నలిస్ట్ అలా అడిగారేమో. తమిళ వాళ్ళకి కొద్దిగా ఎలా ఉంటుందంటే మేమే గొప్ప, ఎక్కడికి వెళ్ళినా ముందు జెండా పాతాలను చూస్తారు. తెలుగు వాడు అలా కాదు, కలిసిపోవాలని చూస్తారు. వాళ్ళలో ఒకడు అయిపోతాడు. తమిళోడు అలా కాదు, వాళ్ళలో ముందు ఒకడవుతాడు, తర్వాత వాళ్ళకి మేకే కూర్చుంటాడు. అందుకు తమిళ వాళ్ళు కొంతమందికి నచ్చదు. బట్ ఒక విధంగా వాళ్ళదే బెటర్ అనిపిస్తుంది భాషాపరంగా కానీ ప్రాజెక్టుల పరంగా కానీ. చూడండి చెన్నై ఎంత హైట్ ప్లేస్ అయినప్పుడు కూడా అన్ని ప్రాజెక్టులు వాళ్ళకి
వాళ్ళకి లేని ప్రాజెక్టులు అంటూ లేవు, వాళ్ళకి ఇండస్ట్రీ అంటూ లేదు. ఉమ్, రైల్వే ప్రాజెక్టులు కూడా వాళ్ళకే ఉన్నాయి, 2 జోన్లు ఉన్నాయి వాళ్ళకి, ఉమ్, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి వాళ్ళకి, మనకి ఎక్కడున్నాయి? సో ఆ విషయంలో వాళ్ళని హ్యాట్స్ ఆఫ్. బట్ టాలెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి. ఇదే చిరంజీవి గారు ఫస్ట్ 2 వచ్చినప్పుడు కూడా ఉమ్, నీ ముఖం అద్దంలో చూసుకున్నారు అడిగారంట. అమితాబ్ బచ్చన్ సన్నంగా పొడవు ఉండేవాడు ఆయన. ఉమ్. ఆయన వాయిస్ బేస్ రేడియో తర్వాత స్టేషన్ తెలిసింది రేడియో స్టేషన్ నుంచి నీ వాయిస్ ఏంటి ఇలా ఉందన్నారు. మరి అన్నారంట. ఉమ్, కాబట్టి అలా అడగడం వల్ల ఆయనే కొంచెం హైప్ అవుతాడు, ఈవిడే డిగ్రేడ్ అవుతుంది ఎవరైతే అడిగారో ఆవిడ. ఉమ్. ఇంకా అదే మరి వాళ్ళ విద్యతకి వదిలేద్దాం అడిగే వాళ్ళకి. ఓకే. సో సినిమా పరంగా చూస్తే మరి ఈ 4 జోనర్లు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే 4 ఫుల్ ఎంటర్టైన్మెంట్. ట్రైలర్ చూస్తుంటే అది అర్థమైపోతుంది యూత్కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పేసి. నాకని ఏమనిపిస్తుంది అంటే, సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక కా ఒకటి, లక్కీ భాస్కర్ ఒకటి, అలాగే అమరన్, 3 డిఫరెంట్ జోనర్స్, కానీ 3 బ్లాక్ బస్టర్లు అని. ఇప్పుడు 4 ఒకటే జోనర్ కాబట్టి నాకు ఇది కూడా బాగా వర్కౌట్ అవుద్దేమో అనిపిస్తుంది. మరి మీకే అనిపిస్తుంది అసలు? చెప్పలేం. అంటే ఈ మూడిట్లో తెలుసు కదా కొంచెం లవ్ స్టోరీ, యూత్ రిలేటెడ్ కానీ లవ్ స్టోరీ కాబట్టి అది ఎక్కువ కనెక్ట్ అవుద్దేమో. మీకు తెలుసు కదా బాగా చెప్తున్నారని, బాగా నచ్చి ఉంటుంది మీకు ట్రైలర్ తెలుసు కదా అని కాదు. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎన్నో వచ్చాయి, వాళ్ళంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు ఒక పాయింట్. అది నెక్స్ట్ రాబోయే కొన్ని పదుల సినిమాలకి అదొక కాన్సెప్ట్ గా తయారవుతుంది అన్నట్టుగా. దిల్వాలియా దుల్హనియా లే జాయేంగే ఏదైతే కాన్సెప్ట్ అప్పట్లో పెళ్లి కూతురు పెళ్లి సెట్ అయిన తర్వాత ఇంట్లో వెళ్ళి హీరో వచ్చి తిష్ట వేసి ఆ అమ్మాయిని మనసు మార్చుకోవడానికి కాన్సెప్ట్ ఆ సినిమా నుంచి వచ్చింది. తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, కొన్ని వందలు వచ్చాయి. సో అలాగే ఒక కాన్సెప్ట్ ఇందులో రాబోతుంది అన్నట్టుగా అంటున్నారు. అది బాగా లేకపోతే రొటీన్ ఉండే చేస్తే ఏం చేస్తారు, అంత ఖర్చు పెట్టి చేయలేరు కదా. సో బాగుండొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు కామెడీ అంటే ఎందుకో మిత్ర బృందం కనెక్ట్ అవుద్దేమో అనిపిస్తుంది. డ్యూడ్ అవి మనకు చెప్పలేం, అది తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది కొద్దిగా. కంప్లీట్ యూత్కి ఫేవర్గా ఉంటే చెప్పలేము. ఇకపోతే ఈ కిరణ్ అబ్బవరంది డిఫరెంట్గా, ఆయనకు చాలా మంది చెప్పేది అంటే ఒకటి హిట్ ఒకటి యావరేజ్, ఒకటి హిట్ ఒక యావరేజ్ అని ఉందట ఆయన కెరీర్ లో కూడా. సో ముందు కా హిట్ కాబట్టి ఇది ఎలా ఉంటుంది. కా తర్వాత ఇంకో సినిమా వచ్చి దిల్ రూబా సినిమా వచ్చి, దిల్ రూబా పోయింది. మేబీ ఇది బాగుండొచ్చు. ఓకే చూద్దాం మరి. అంటే ఎన్ని వచ్చినా కూడా రొటీన్ మళ్ళీ ఒకేసారి వచ్చినా కూడా నచ్చవు జనాలకి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అది కూడా ఒకటి ఉంది. దివాళీ తర్వాత ఎక్కువ హాలిడేస్ కూడా లేవుగా, దివాళీ హాలిడేస్ కి. ఇది సినిమా సీజన్ కాదు యాక్చువల్గా, దసరా సినిమా సీజనే. క్రిస్మస్, సంక్రాంతి, సమ్మర్ హాలిడేసే సినిమా సీజన్, ఇది కాదు. చూద్దాం ఎలా ఉందో ఏంటది. ఏదైనా మన ప్రేక్షకులు ఎలా డిసైడ్ చేస్తారో చెప్పలేమండి. దట్టు సినిమా అనేది 2-3 రోజులు ఉంచాలి థియేటర్లో. మొదటి రోజే డిసైడ్ చేసి బాగాలేదని అంటున్నారు, కరెక్ట్ కాదు. ఒక్కోసారి 2-3 రోజుల తర్వాత కనెక్ట్ అయిన ఉన్నాయి, లైక్ లక్కీ భాస్కర్. అంటే మా జనరేషన్కి మీ జనరేషన్కి చాలా అంటే ఏమంటారు, చాలా డిఫరెన్స్ ఉంది. పోకిరి సినిమా ఫస్ట్ 1 వీక్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది అన్నారు. అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. తొలి ప్రేమ అండి, పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా గుర్తు, చదువుకుంటూ రోజుల్లో అసలు 50 days వరకు తొలి ప్రేమ సినిమా ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. 50 days తర్వాత ఇప్పుడు అలా కాదు, వారంలో డిసైడ్ అయిపోతుంది సినిమా. ఈ శుక్రవారం మళ్ళీ శుక్రవారం ఉంటుందో లేదో చెప్పడం. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే మహా అయితే 2 వారాలు. సో బాగా ఆకట్టుకున్న సినిమా మాత్రం 1 నెల రోజులు ఉంటే గగనం. సో ఆ విధంగా చూశానండి. చిరునవ్వుతో సినిమాను ఏదో అంట త్రివిక్రమ్ గారు ఎవరు చెప్పారంట, లేదు 1 day ఉంచండి సినిమా ఇప్పుడు చూద్దామని. 2 days ఆడి ఉండమని చెప్పారట. థర్డ్ డే నుంచి సూపర్ హిట్ అయిపోయింది. ఓకే, తొట్టెంపూడి వేణు అదే చాలా బాగుంటుంది సినిమా. దానికి డైలాగ్స్ త్రివిక్రమ్ గారు, డైరెక్టర్ రామ్ ప్రసాద్ అని ఎవరు ఆయన. ఓకే, చాలా బాగుంటుంది చిరునవ్వుతో. అదే మ్యూజికల్ హిట్ మణి శర్మ గారిది. అవును. సో చూద్దాం, ఆల్ ది బెస్ట్ ఆ 4 సినిమాలకి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.